అందరికీ నమస్తే. నేను మీ శివజ్యోతిని. ఒక 5-6 నెలల కిందట ఇట్లనే కూర్చొని నేను మీతో మస్తు ముచ్చట్లు మాట్లాడినా. అప్పుడు నేను మాట్లాడినప్పుడు రకరకాల అభిప్రాయాలు వచ్చినాయి. అప్పుడు నేను మీ ముంగట్కి వచ్చినప్పుడు కూడా అప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లుండే తెలంగాణ అనే దాని మీదనే మాట్లాడినా. మీరే చూస్తున్నారు కదా ఇప్పుడు ఎట్లుందో తెలంగాణ. నేను ఇప్పుడు మళ్ళా అదే మాట చెప్తున్నా. 5-6 నెలల కిందట తెలంగాణ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా అయింది తెలంగాణ. చూసిరు కదా అప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లా అయిపోయిందో. అయినా నేను మీకు వీడియోలో చూపియాలనా, నేనే మిమ్మల్ని అడుగుతున్నా, మీరే నాకు చెప్పాలి. మీరు చూస్తలేరా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కష్టాలు? మీరు చూస్తలేరా రైతు బంధు అందక రైతన్నలు ఎంత అల్లాడుతున్నారో? మీరు చూస్తలేరా పెద్ద మనుషులకు పింఛన్లు అందక ఎంత తక్లీఫ్ మీకు తెలుసు కదా. కళ్యాణ లక్ష్మి అందక ఎంతమంది ఆడపిల్లలు బాధపడుతున్నారో మీరు చూసిరు కదా. మొన్న రైతులకు కరువు వస్తే ఏమైంది అని అరుచుకునే మనుషులు కరువైన ప్రభుత్వం ఉంది ఇవాళ ఈ తెలంగాణలో. ఇవన్నీ నేను చెప్పినవి కావు, మీరు చూస్తున్నాయి. అందుకే మీకు మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా, దయచేసి ఈ వీడియోని ఎండు దాకా చూడండి, అందరికీ షేర్ చేయండి. 60 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నిజం చేసి తెచ్చుకున్న తెలంగాణను 10 ఏళ్ల లోపే 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని చేసి చూపించేది. అన్నిట్లల్లా తెలంగాణను నంబర్ 1 చేసిండు. ఇప్పుడేమైంది, తెలంగాణ అందరి ముంగట నవ్వుల పాలైంది. ఇవన్నీ చూసినా నేను ఎంత చెప్పినా కొంతమంది అనుకుంటూనే ఉంటారు, ఏహే ఈమె ఎంపీ ఎలక్షన్ల కోసం వచ్చింది మళ్ళా ప్రచారం చేస్తుంది అని. ప్రచారం కాదు, జరుగుతున్న వాస్తవాలనే మీకు గుర్తు చేస్తున్నా, జరుగుతున్న వాస్తవాలనే మీకు చూపిస్తున్నా. మీరు చూడలేదా? నిజం చెప్పుర్రి. రైతు బంధు ఇవ్వర్రి అని అడిగితే రైతుల్ని ఇష్టం వచ్చినట్టు ఎట్లా మాట్లాడుతున్నారో నాయకులు. అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగానని చెప్పుతో కొట్టున్నట్టవా? ఇన్ని గుండెలురా మీకు? ఎట్లా మాట్లాడతారు? కండ కావడమా? మీరు చూడలేదా ఆటో డ్రైవర్ అన్న గోసలు? కుటుంబాన్ని నడుపుకోనికి వాళ్ళు ఎంత తిప్పలు పడుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో కార్మికులు చాలా బాధపడుతున్నారు. అందులో పిల్లల చదువులు, ఇంటి రెంట్లు, ఆటో ఈఎంఐలు కట్టడం, ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఆటో డ్రైవర్ల పొట్టలు కొట్టడం మార్పు కాదు. మీరు మారుతుంది అని అంటే మేము ఎంతో ఆశపడ్డాము. మీరు మార్పు తెచ్చింది ఒక ఆటో డ్రైవర్ పొట్ట కొట్టనీక. మీరు కూడా ఇనే ఉంటారు కదా, చేనేత అన్నల పైసలు ఇచ్చేయుర్రి అని చెప్తే వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు ఎట్లా మాట్లాడిర్రు. సిరిసిల్లలో కార్మికులు చచ్చిపోయే పరిస్థితుందా? ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యేటట్టున్నాయని అడిగితే ఇంకో కాంగ్రెస్ వాడు అంటాడు, ఏం పోయింది వాళ్ళని నిరోధులు అమ్ముకొని బతుకమన్నది, పాపడాలు అమ్ముకొని బతుకమని అంటాడు. నిరోధులు అమ్ముకొని బతకన్నారా? కుక్కల కొడుకులాగా మీరు మనుషులా? మీరు లక్షలాదిగా ఉండేటువంటి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా? మీరు ఇస్తే ఇచ్చిండ్రు, పీక్తే పీకింది, ఇవ్వకపోతే శాతకాకపోతే ఇవ్వకుండా. కానీ నిరోధులు అమ్ముకొని బతుకుని, పాపడాలు అమ్ముకొని బతుకున్నట్టు వాళ్ళు మనుషులా కనబడతలేరా? గర్జిస్తారు బిడ్డ, చేనేత కార్మికులే ఇలా పులులే గర్జిస్తారు, మిమ్మల్ని తరిమి కొడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవన్నీ నేనంటున్నాయి కావు, వాళ్ళన్నయ్యి మీరు చూస్తున్నాయి. అసలు ఈ 10 ఏళ్లలో ఎప్పుడన్నా కరెంటు కష్టాలు చూసిర్రా? ఎప్పుడన్నా ఒక్క రైతు కన్నా రైతు బంధు అందలేదు అనేది మీరు విన్నారా? కళ్యాణ లక్ష్మి ఆగిపోయింది అనేది విన్నారా? పెన్షన్లు ఆగినాయి అనేది విన్నారా? వినలేరు. ఎందుకంటే అది జరగలేదు కాబట్టి. ఎందుకు జరగలేదు అనంటే ప్రతి స్కీమ్ ని మీ ఇంటి దాకా తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇవన్నీ కూర్చున్న దగ్గరికి ఇంటి దాకా తీసుకొచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ సార్ని దొరల పాలన అన్నారు. దొరల పాలన అంతం చేశాం, గడిలు బద్దలు కొట్టామని నేను ఒక ఆయన పెట్టిన సోషల్ మీడియాలో పోస్టు. జనగామ మార్కెట్ కమిటీలో ఒక అమ్మాయి పాప లేడీ పోలీస్ కాలు ముక్తా ఉంది. మీ కాలు ముక్తాం సార్, బాధ్యత సార్, కొనండి సార్. ఇది దొరల పాలన, మాది దొరల పాలన. దర్జాగా కాలు మీద కాలేసుకొని రైతు నడిమిట్ల పండుకొని ఆయన పొలం బారింది దొరల పాలన అండి. దేశంలో, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి దళిత బంధు తెచ్చి ఫేజ్డ్ మేనర్ లో దళిత కుటుంబాలు ధనిక కుటుంబాలు కావాలని ఏ ముఖ్యమంత్రి ప్రయత్నం చేసిండా? మేము 1100 గురుకులాలు పెట్టి లక్షల మంది విద్యార్థులకు ఉన్నత స్థాయి చదువులు చెప్పింది దొరపాలన్నా? పేద విద్యార్థులకు 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చింది దొరపాలన్నా? వృద్ధులకు 2200 పెన్షన్ 2000 చేసింది దొరపాలన్నా? అన్నార్థులను ఆదుకున్న దొరపాలన్నా? అడుగడుగున మా దగ్గర మానవీయ కోణం ఉంటుంది. కేసీఆర్ కిట్ ఎవడని ఆలోచించినాడండి? ప్రసూతి అయిన ఆడబిడ్డలకు 13,000 ఇచ్చినాడండి? విన్నామా? ఎప్పుడన్నా ఈ చరిత్రలో విన్నామా? న్యూట్రిషన్ కిట్ గర్భిణులకు ఇచ్చిన చూసినామా? గర్భవతులను తీసుకెళ్లి ఫ్రీగా బస్సులో తీసుకెళ్లి ప్రసవం చేయించి మళ్ళీ బ్యాక్ వాళ్ళ ఇట్లా ఫ్రీగా బస్సులో వదిలిపెట్టి మందులన్నీ ఇచ్చిన ప్రభుత్వాన్ని చూసినామా? బస్తీ దవాఖానాలు పెట్టిన గవర్నమెంట్ని చూసినామా?
ఇవన్నీ సేవలు మేము అందించిన దొరపాలన ఎట్లయిద్దండి? రైతు బంధు పూలలో పెట్టి వాళ్ళ బ్యాంకులు వేసిన మేము రైతు బంధు అడితే చెప్తూ కొట్టమంటారు అనండి. ఎవరి దొరపాలన? వీళ్ళు ఎంత బాధలు ఉన్నారు రైతులు, ఎంత పీడిస్తున్నారు మీరు వాళ్ళను. కళ్ళాలలో 15 రైతు కొనే దిక్కు లేదు. ప్రతిరోజు సాయంత్రం నా టేబుల్ మీద ఉండేది రిపోర్ట్. నేను రైతులను ప్రత్యక్షంగా గెలవకపోయినా ఆ రైతుల ధాన్యం కొంటుందా లేదా, ఆ రైతులకు రైతు బంధు పడ్డదా లేదా, రైతు బీమా పోతున్నదా లేదా, ఇది దొరపాలన అవుతుందా? కరెంట్ ఇస్తున్నారా లేదా, మోటార్లు నడుస్తున్నాయా లేవా, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మానిటర్ చేసిన ముఖ్యమంత్రి దొరనా? కడుపు నిండా కరెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి దొరనా? ఇలా కరెంట్ ఎగవేసే ముఖ్యమంత్రి ఏమో ప్రజాపాలన. ప్రజలు నిర్ణయించాలి పార్లమెంట్ ఎన్నికల్లో. మరి ఇలా ఏం జరుగుతుంది తెలంగాణలో? అధికారం కోసం అనువుగాని హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రజలు అడిగితే కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఈ పాలన ఏంటిది? మరి నా లెక్కనే మస్తు మంది బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత బెస్ట్ సీఎంని మిస్ అయిపోతున్నాం, బెస్ట్ ఐటీ మినిస్టర్ని మిస్ అయిపోతున్నాం, హరీష్ అన్నని మిస్ అవుతున్నాం, బీఆర్ఎస్ లీడర్లను మిస్ అవుతున్నాం. ఇట్లా రకరకాలుగా మాట్లాడారు. నేను ఇప్పుడు మళ్ళొకసారి ఎందుకు గుర్తు చేస్తున్నానో తెలుసా? ఒకసారి చేస్తే తప్పు, రెండోసారి చేస్తే ముప్పు. ఇవాళ ఆ ముప్పే మన తెలంగాణ రాష్ట్రానికి ఉంది. అట్లెట్లా ముప్పు ఉంది అని మీరు నన్ను అడగొచ్చు. మస్తు మంది అంటారు కూడా అసెంబ్లీ ఎలక్షన్లలో రీజనల్ పార్టీ ఉండాలి కానీ ఎంపీ ఎలక్షన్లకు మాత్రం మేము అటే చూస్తాము అని చెప్పి. అక్కడున్న పార్టీలు ఇక్కడ పాలిస్తే ఏమవుతుందో చూస్తున్నారు కదా. ఆ పార్టీల వల్లనే ఇవాళ తెలంగాణ ఉనికి కోల్పోతుంది. ఆ పార్టీల వల్లనే తెలంగాణ తల్లి ఆత్మ ఘోషిస్తుంది. తెలంగాణ అభివృద్ధి ఆగిపోతుంది. తెలంగాణ గొంతుకను నొక్కేస్తున్నారు. అమరవీరుల త్యాగాలు అలుసైపోయినాయి. మన రాష్ట్రం మీద పెత్తనం చేయాలని పక్క రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి. మన నీళ్లను గుంజుకపోతున్నారు. మరి 10 ఏళ్లలో జరగని ఇప్పుడు ఎందుకు ఇట్లా తెలంగాణలో జరుగుతున్నది తెలుసా? ఎందుకంటే ఈ ఏ పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడే పార్టీలు కావు కాబట్టి. సో ఈ ఎంపీ ఎలక్షన్లలో కూడా నేను బీఆర్ఎస్కే ఓటేయురు అని అడగనీకి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అదేందో తెలుసా? బీఆర్ఎస్ గలమే తెలంగాణకు బలం. The budget had disappointed us to a great extent in a way. Yes, because जैसा यूपीए का बजट था वैसा ही एनडीए का भी बजट है. ज़्यादा कुछ चेंज तो है नहीं. Sir, this road was taken up under PPP model a decade back, and the alignment of this road is faulty. Every day there are many accidents occurring on this road, and there is huge traffic. Sir, I request the government to keep it as a national highway, which connects from Ramagundam, Manchiryal to చంద్రపూర్ అండ్ నాగ్పూర్. అప్పటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నుంచి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉన్న ఎంపీలందరూ కూడా మన తెలంగాణ గొంతుకను గట్టిగా వినిపించారు. ఇంకొంతమంది ఉంటారు ఇక్కడ స్టేట్లోనే మీ బీఆర్ఎస్ లేదు, ఇక పార్లమెంట్లో గెలిస్తే ఏం చేస్తారు అని చెప్పేసి, గల్లీలో గెలవలేదు కానీ ఢిల్లీలో గెలిచి ఏం చేస్తుంది అని అడుగుతున్నారు. అట్లా బీఆర్ఎస్ కు పార్లమెంటు ఓట్లు ఎందుకు, సీట్లు ఎందుకు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడే కావాలి బీఆర్ఎస్ కు పార్లమెంట్ లో ఓట్లు, సీట్లు ఎందుకు? ఆనాడు నన్ను మీరు ఆశీర్వదించకపోతే, నేను వెళ్ళి కరీంనగర్ ఎంపీ గెలవకపోతే, పార్లమెంట్ లో నేను తెలంగాణ బిడ్డగా గర్జించకపోతే మనకు తెలంగాణ రాష్ట్రం ఎక్కడి నుంచి వచ్చేది? ఈ రోజు కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశలు, హక్కులు నెరవేరాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ బిడ్డలు పార్లమెంట్లో ఉంటేనే మన హక్కులు, అధికారాలు నెరవేరితే నేను మీకు మనవి చేస్తా ఉన్నా. అందుకే నేను మిమ్మల్ని మళ్ళా అడుగుతున్నా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆపద వచ్చినా, ఏ అబద్ధం వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ముంగటుండి నిలబడి మన కోసం కొట్లాడుతుంది. అట్లనే మన రాష్ట్రానికి ఎసొంటి ఇబ్బంది రావద్దు అంటే బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే ఫైట్ చేయగలుగుతారు. నేను మరీ ముఖ్యంగా అందుకే ఈసారి ఈ వీడియో చేస్తున్నా. నాకు తెలుసు మీరందరూ ఏమనుకున్నారు ఎన్నికలప్పుడు, ఈడ మా ఎమ్మెల్యే పోయినా సరే ఆడ కేసీఆర్ సార్ వస్తే చాలు అని అనుకున్నారు. ఎలక్షన్లో ఏమొచ్చినా సరే సార్ మీద ప్రేమ రవ్వంత కూడా తగ్గలేదు. అట్లనే సార్ కూడా తెలంగాణ అంటే కూడా రవ్వంత ప్రేమ తగ్గలేదు. ఎందుకు చెప్తున్నా అంటే 70 ఏళ్ళ వయసులో ఆయన హెల్త్ బాగాలేదు. మంచి మంచి పదవులు, మంచి మంచి ప్లేస్లలో ఉన్నోళ్ళు కూడా పార్టీని కష్టకాలంలో వదిలేసి వెళ్ళిపోతున్నా. ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే అవన్నిటిని తట్టుకొని పక్కకు పెట్టి కేవలం తెలంగాణ రాష్ట్రం కోసమే కొట్లాడుతున్నాడు కేసీఆర్ సార్. నాకు చేతనైనా కాకపోయినా నా కట్టె కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస దాకా కూడా పులిలాగా లేచి కొట్లాడుతా తప్ప పిల్లిలాగా ఉండను. ఎట్టి పరిస్థితులలో 600 అయినా
ఏ విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను. కొట్లాడదాం. నేను మళ్ళొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా, 10 ఏళ్లలో తెలంగాణ అన్నిట్లల్లో నంబర్ 1 ఉంది. రైతులు సంతోషంగా ఉన్నారు. రైతు సంతోషంగా ఉన్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ అని చూపించేటోళ్ళు. ఇట్లా రకరకాల రంగాల్లో మనం అభివృద్ధి చెందుతూ అన్నిట్ల నంబర్ 1 ప్లేస్లో ఉన్నాం. ఇవాళ మనం దాన్ని కాపాడుకోవాలి. మనమిన్నే ఆ బాధ్యత ఉంది. అందుకే నేను మిమ్మల్ని మళ్ళా అడుగుతున్నా, ఈ 5 నెలల్లో మీరు చూసిన మార్పుతోని, మీరు చూసిన పరిస్థితులను గమనించి మీరు ఖచ్చితంగా ఓటేయండి. మళ్ళొకసారి చెప్తున్నా, మంచిగా యాద పెట్టుకోర్రి. ఢిల్లీకి తెలంగాణ రాష్ట్రం గులాం కావద్దంటే గులాబీ పార్టీకి ఓటేయండి. బీఆర్ఎస్ కు బాస్ అంటూ ఢిల్లీలో ఉండడు. బీఆర్ఎస్ కు బాస్ మా తెలంగాణ ప్రజలే. మాకు వేరే బాసులు ఉండరు. తెలంగాణ ప్రజలు ఏం కోరుతారో, వాళ్ళ అవసరాలు ఏంటియో, వాళ్ళ ఆశలు ఆకాంక్షలు ఏంటియో వాళ్ళే మాకు బాసులు తప్ప మాకెవరు ఢిల్లీ బాసులు లేరు. ఒక్కటి మాత్రం నిజం, గులాబీ దళపతి, గులాబీ సేనాధిపతులు, గులాబీ దళం, గులాబీ సైనికులు, వీళ్ళు మాత్రమే తెలంగాణను గుండెలలో పెట్టుకొని చూసుకుంటారు. అప్పుడు తెలంగాణ కోసం కొట్లాడినాం, ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం కొట్లాడాలి, ఉద్యమం చేయాలి. ఆ ఉద్యమం ఏందో తెలుసా? ఓటు అనే ఉద్యమం. అందుకే చెప్తున్నా, ఓట్ ఫర్ కార్, ట్రస్ట్ కేసీఆర్. జై తెలంగాణ, జై కేసీఆర్.